డ్యూటీలో ఉంటే బొట్టు పెట్టుకోవద్దు, పోలీసులకు డీజీపీ వార్నింగ్. బీహార్ పోలీస్ శాఖలో సరికొత్త నిబంధనలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో పెను సంచలనం రేపుతున్నాయి. డీజీపీ వినయ్ కుమార్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఆ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి. పోలీసుల లుక్ మార్చడానికి డీజీపీ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఇంతకు అందులో ఏముంది అంటే, ఇకపై పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు నుదుటున తిలకం, చందనం వంటివి ఎలాంటి మతపరమైన చిహ్నాలను ధరించకూడదు. ఇది పోలీస్ మాన్యువల్ నియమాలకు విరుద్ధమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కేవలం ఇది ఒక్కటే కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు పోలీసులు తప్పనిసరిగా టోపీ, బెల్ట్ ధరించాలి. ఇవి లేకపోతే యూనిఫామ్ అసంపూర్తిగా ఉన్నట్లే పరిగణిస్తామని డీజీపీ తన ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఇక మహిళా పోలీసులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు మితిమీరిన మేకప్ వేసుకోకూడదని ఆదేశించారు. పోలీస్ బలగాల్లో వ్యక్తిగత గుర్తింపు కంటే ప్రభుత్వ గుర్తింపుకే ప్రాధాన్యత ఉండాలని ఆయన పేర్కొన్నారు. యూనిఫామ్ వేసుకుని రీల్స్ చేయడం, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై కఠిన నిషేధం విధించారు. ఇది శాఖాపరమైన గోప్యతకు, ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని భావించారు. డీజీపీ ఆదేశాలు సంచలనంగా మారడంతో హిందూ సంఘాలు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పోలీసుల నిజాయితీని తిలకం నిర్ణయిస్తుందా, అవినీతి ఏమైనా చందనం పూసుకొని వస్తుందా అని కొందరు ప్రశ్నిస్తుండగా, మరికొందరు యూనిఫామ్ లో క్రమశిక్షణ ఉండాల్సిందే కానీ పోలీస్ స్టేషన్లలో ఉదయాన్నే దేవుడికి పూజ చేసుకోవచ్చు కదా, దానివల్ల ఆయన లంచాలు తీసుకోకుండా ఎఫ్ఐఆర్ రాస్తారేమో అంటూ చురకలు అంటిస్తున్నారు. ఒక యూజర్ అయితే ఏకంగా డీజీపీ కూడా కళ్ళజోడు పెట్టుకున్నారు కదా, అది యూనిఫామ్ నిబంధనలోకి వస్తుందా అంటూ ఎద్దేవా చేశారు. वर्दी पहन करके आप टीका चंदन नहीं लगा सकते हैं। यदि आप कहीं पे लगा दिए 1 सेकंड के लिए लगा करके उसको हटा दीजिए। यदि आप लगाना 1 सेकंड के लिए यदि है भी तो टीका चंदन नहीं लगा सकते हैं। आपको वर्दी यदि पहने हुए हैं तो आप 10 उंगली में अंगूठी नहीं पहन सकते हैं। अलंकरण, किसी भी प्रकार का अलंकरण वर्जित है वर्दी के साथ। तो इन सभी चीजों के लिए सब लिखा हुआ है। इवन महिलाओं के लिए हम लोगों ने आदेश निकाला तो उसमें लिखा था कि आप इस प्रकार का यदि यूनिफॉर्म पहने हुए हैं तो आप पूरा कान, नाक, मुंह में पूरा साज सज्जा, डायमंड, सोना नहीं पहन सकते हैं, वर्जित है उसमें। हाँ, एक यदि है तो सिंबॉलिक तौर पे सिंपल टाइप का कुछ लगा सकते हैं। ये सभी आदेश निर्गत। సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.